ఏ సమయాల్లో మీరు చెప్తారు? కేవలం ఉదయం సమయంలోనే మేము చూసేది కూడా వచ్చేసి బ్రహ్మముహూర్తంలో చూస్తామా. అలా మీరు జాతకం చూస్తారు కాబట్టి అలా మీరు చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక గండం ఉందనుకో, దానికి ఒక పరిహారం చెప్తారు. ఆ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ దోషం పోతుంది. యజ్ఞాలు, అలాగే యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, నోములు, పూజలు ఇవి చెప్తారు. ఇవే మీరు వాటి ద్వారానే పరిహారాలు చెప్తారు. వీటి ద్వారానే తల్లి ఒక జాతకం చూడాలన్నా కానీ ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట పడుతుంది తల్లి. కాలచక్రం గీయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదమ్మా. పర్టికులర్ టైంలోనే చూడాలి, బ్రహ్మముహూర్తంలోనే చూడాలి. మనల్ని నమ్మి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ కష్టాల్లో తీర్చి వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని మనం వృద్ధిలోకి తీసుకురావాలి తల్లి. ఏదైనా కానీ ఆధ్యాత్మిక చింతనతో, భక్తిభావంతో భగవంతుని ఏవైతే గనక మనం సత్యము, నిత్యము, ధర్మంగా కొలుస్తూ ఉంటామో ఆ భగవన్ నామస్మరణ చేయటం వల్లనే అన్ని సాధ్యమవుతాయమ్మా. ఖచ్చితంగా వీటికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, యజ్ఞాలు చేస్తే ఆ పూర్వకాలంలో భగవంతుడే మనకి తపసిద్ధిలో కనిపించే వాళ్ళు, వరాలు కురిపించే వాళ్ళు, వర్షాలు కురిసేటి యజ్ఞం అంత పవిత్రత అమ్మా. భగవంతుడు అంటే హోమము, యజ్ఞము.